ఇది 2019 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో వచ్చిన ప్రశ్న. చూసారా, మన భాష గురించి తెలుసుకోవడం మన పరీక్షల భవిష్యత్తుకి ఎంత అవసరమో? ప్రశ్న ఏంటంటే, ఆంధ్రదేశంలో తెలుగును నిల్పిన కీర్తి ఎవరికి దక్కుతుంది? అంటే తెలుగుని ఒక స్థాయికి తెచ్చి అధికారికంగా వాడటం మొదలుపెట్టింది ఎవరు? రేనాటి చోళులా లేక తూర్పు చాళుక్యులా? చాలామంది తూర్పు చాళుక్యులు అనుకుంటారు, కాని సరైన సమాధానం రేనాటి చోళులు. దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఆ రోజుల్లో అంటే దాదాపు 7వ శతాబ్దంలో శాసనాలన్నీ ఎక్కువగా సంస్కృతంలోనే వేసేవాళ్లు. కాని రేనాటి చోళులు ఒక విప్లవాత్మకమైన పనిచేశారు. వాళ్లు మొట్టమొదటిసారిగా పరిపాలనా వ్యవహారాల్లో, శాసనాల్లో పూర్తిస్థాయిలో తెలుగుని వాడటం మొదలుపెట్టారు. దానికి సాక్ష్యాలే కలమళ్ళ మరియు ఎర్రగుడిపాడు శాసనాలు. సంస్కృతం నుండి సామాన్యుడి భాష అయిన తెలుగుకి మారటమనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ రోజు వాళ్లు వేసిన ఆ బీజమే ఈరోజు తెలుగు భాష ఇంత గొప్పగా విరాజిల్లడానికి కారణం. ప్రశ్న చూద్దాం. వెలనాటి పృథ్వీశ్వరుని పితాపురం శాసనంలో ప్రస్తావించబడిన సరస్సు ఏది? ఆప్షన్లు చూడండి: చిలకా సరస్సు, పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు, పాకాల సరస్సు. అన్నీ మనకు తెలిసినవే, కాని ఆ శాసనంలో ప్రత్యేకంగా దేని గురించుంది? సమాధానం: కొల్లేరు సరస్సు. వెలనాటి చోడరాజైన పృథ్వీశ్వరుడు వేయించిన ఈ పితాపురం శాసనం ఒక చారిత్రక నిధిలాంటిది. అది ఆయన రాజ్యం యొక్క విస్తీర్ణాన్ని, సరిహద్దుల్ని, ముఖ్యమైన ప్రదేశాల్ని వివరిస్తుంది. ఆ శాసనంలో కొల్లేరు సరస్సు గురించి స్పష్టంగా ప్రస్తావించారు. బహుశా అది వారి రాజ్యానికి ఒక సహజ సరిహద్దుగా పనిచేసి ఉండవచ్చు, లేదా ఆ సరస్సు ఆ ప్రాంతానికి ఒక ముఖ్యమైన వనరుగా ఉండి ఉండవచ్చు. కారణమేదైనా ఆ శాసనం ద్వారా ఆనాటి భౌగోళిక పరిస్థితి మనకర్థమవుతుంది. ఈ ప్రశ్న 2017 అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మెయిన్స్ పరీక్షలో అడిగారు. మన సాంస్కృతిక వారసత్వం గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తోంది. ప్రశ్న: దక్షిణ దేశంలో ఆలయ నిర్మాణానికే కాక శిలాకళారూపాలకు కూడా శ్రీకారం చుట్టిన ఖ్యాతి ఎవరిది? ఆప్షన్లలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చోళులు ఉన్నారు. అందరూ గొప్ప కళాపోషకులే, కాని ట్రెండ్ సెటర్స్ ఎవరు? ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టిందెవరు? సమాధానం: పల్లవులు. పల్లవుల కన్నా ముందు గుడులు ఎక్కువగా ఇటుక, కలప వంటి వాటితో కట్టేవారు. అవి కాలక్రమేణా నిలిచేవి కావు. కాని పల్లవులు ఒక కొత్త శకానికి నాంది పలికారు. వాళ్లు ఏకంగా పెద్ద పెద్ద బండరాళ్లను, కొండల్ను తొలిచి ఆలయాలుగా మలిచారు. దీనినే రాక్ కట్ ఆర్కిటెక్చర్ అంటారు. మహాబలిపురంలో మనం చూసే రథాలు, తీరదేవాలయం ఇవన్నీ వాళ్ల సృజనకు నిలువుట్టద్దాలు. వాళ్లు వేసిన ఈ పటిష్టమైన పునాది మీదే ఆ తర్వాత చోళులు, పాండ్యులు ఇంకా పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించారు. ఇది 2012 గ్రూప్ 2 పరీక్షలో అడిగారు. చరిత్రలో సామాజిక సంస్కరణలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రశ్న: ఆంధ్రలో దాస సమాజాన్ని స్థాపించినది ఎవరు? ఇక్కడ ఆప్షన్లలో ఉన్న శ్రీపతి పండితుడు, బసవేశ్వరుడు, బ్రహ్మనాయుడు, రామానుజాచార్యుడు అందరూ గొప్ప సంస్కర్తలే, కాని ప్రత్యేకంగా దాస సమాజం స్థాపించింది ఎవరు? సమాధానం: బ్రహ్మనాయుడు. 12వ శతాబ్దంలో పల్నాటి రాజ్యంలో మంత్రిగా పనిచేసిన బ్రహ్మనాయుడు ఒక గొప్ప సంఘ సంస్కర్త. అప్పట్లో సమాజంలో కుల వ్యవస్థ, వివక్ష చాలా బలంగా ఉండేవి. దానికి వ్యతిరేకంగా సమాజంలో అందరూ సమానమే అని చాటి చెప్పడానికి ఆయన దాస సమాజం అనే ఒక సంస్థను స్థాపించారు. అందులో భాగంగా ఆయన చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం చాపకూడు. అంటే అన్ని కులాల వారిని ఒకే చాపమీద కూర్చోబెట్టి కలిసి భోజనం పెట్టించడం. ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు, అదొక సామాజిక విప్లవం